मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ అట్ట ఇంకోసారి మామూడుండా సిగ్గుపడుతుండు మొత్తం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. స్టైల్ చేస్తున్నావు. తమ్ముని పేరు ఏం పేరు? ఊహా. మీ తమ్ముని పేరు ఊహనా? డాడీ పేరు పాపనా? పాప పేరు ఏం పేరు? లడ్డు. హాయ్ అండి, అందరికీ నమస్తే. మా చేనులో వేప చెట్టు మీద పిడుగుపడి అది మొత్తం గాలిపోయింది. దాన్ని కట్ చేయడం కోసమని మా అన్న మా సునీత లల్లుబాబుని తీసుకొని ఒక రోజు మా చేను దగ్గరికి వచ్చిండ్రు. మా అన్నకి ఆ కట్టెలు కోసే మిషన్ ఉన్నదన్నమాట. ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది. అప్పటి నుండి ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. వీడియో మాత్రం మస్తు ఫన్నీ ఉంటది. మా లల్లుబాబు ఎలా మాట్లాడుతుండో చూడండి, క్యూట్ గా. అయితే అక్కడ నుండి వాళ్ళు వచ్చిర్రు బైక్ పైన చేను దగ్గరికి. ఇంటి దగ్గర నుండి నేను మా ఆయన వెళ్ళినాము. ఇంకా మా ఆయన మా అన్న కట్టెలు కోస్తుంటే నేను స్కూటీ పైన లల్లుబాబుని మా సునీతని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా లల్లుబాబు కోసం సునీత కోసం అని ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చిన. కనీసం వాళ్ళకి తినడం కంప్లీట్ కాకముందే అక్కడ మా అన్న కట్టెలు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా అన్న ఇంటికి రాడన్నమాట అలాంటి పనులు చేయడానికి వచ్చినప్పుడు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా రాను అంటే రాను అన్నాడు. ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం లే అని చెప్పేసి నేను సునీతని లల్లుబాబుని తీసుకొచ్చిన. మళ్ళీ అన్న వెళ్ళేటప్పుడు రోడ్డు పై నుండి సునీతని లల్లుబాబుని తీసుకొని వెళ్ళిపోయింది అన్నమాట. ఇంతకీ లల్లుబాబు ఎందుకు అక్కడ ఉన్నాడు అని అంటే, ఆ రోజు మా శ్వేత వాళ్ళు మా చిన్నాళ్ళని కరీంనగర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళిండ్రు. జగిత్యాల నుండి వచ్చేటప్పుడే కొండైపల్లి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిండ్రు అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లిపోయిండ్రు లల్లుబాబుని. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లల్లుబాబు మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియోకి మొత్తం వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నా గానీ నాకైతే ఇప్పుడు అంత ఓపిక లేదు. అందుకని ఉన్నట్టుగానే పోస్ట్ చేస్తున్నా. వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లల్లు ఎట్లా వచ్చినావు నువ్వు? లల్లు బాబు నువ్వు ఎట్లా వచ్చినావు? సిగ్గుపడుతుండు మొత్తం. నిన్న ఎవరు దింపేసిపోయారు? ఎవరు దించిపోయారు? అలా డాడా ఎటు పోయారు? ఎందుకు కరీంనగర్ ఎందుకు మమ్మీ? ఇట్లా లడ్డుకి ఏమైంది? ఇటు లడ్డుకి ఏమైంది? స్టైల్ చేస్తున్నావు, చెప్పవా? నీ చెప్పులేవి? లడ్డుకి ఏమైంది? అవగదేంది పరేసినట్టే అయింది, పచ్చగా నాటేసినట్టే అయింది. ఫ్రెండ్స్ ఇక మా చేనులోకి వచ్చినాం. అయ్యో కట్టి సగం పోయింది, సగం పోలేదు కదా దున్నితే. పత్తిత్తులు పాత చెట్లు అవి. ఇలా ఇక్కడ చెట్టు మొత్తం ఒకసారి పిడుగు పడ్డది. ఆ చెట్టుకు పిడుగో ఏమో కానీ మొత్తానికైతే అంత కాలిపోయినట్టు అయింది కదా. పిడుగుపడి మొత్తం కాలిపోయినట్టు అయింది చెట్టు. ఆ చెట్టు కొయ్యడానికి ఇప్పుడు మా అన్న వచ్చిండు. ఇక లల్లుబాబుని తీసుకొని వచ్చిండు. సునీత ఉన్న అన్న. అగో స్టార్ట్ అయింది వర్క్. లల్లు సిగ్గుపడుతుండే. అమ్మో హాయ్ చెప్పు. నీకు జ్వరం వచ్చా కదా ఇడికెళ్ళి పోయేటప్పుడు? తక్కువైందా? లల్లు బాబు, లల్లు, ఓ లల్లు ఏమైందా? మాట్లాడవు. లడ్డు మంచిగా ఉన్నాడా? లడ్డు
పాపకు సూదించుకోరని పోయినరా? అబ్బో, నీకు తెలుసా? కట్టే మిషన్ ఇక్కడ ఉండే చెట్టు అది ఇంకా కట్టేయాలి జిల్లా. చెట్టు మొత్తం విరిగిపోయింది చూసిరా. అక్కడ ఉండే ఎగిరి అవతల పడ్డదట అది గాలికి. ఇక్కడికి వెళ్ళి ఎగిరిపోయి ఇంకా అక్కడ పడ్డది చెట్టు. ఎంత ఈజీగా పోతు. అత్త మామ కూడా ఉండా? అబ్బా, హలో వాళ్ళు ఇలా వాళ్ళు ఎవరాలు మనం పోదాం. తిను తిను. అత్తుండు మామత్తుండు. ఫోటో ఫోటో తీస్తే నీకు ఏమవుతుంది బాధ ఇప్పుడు? ఇట్రా ఇద్దా. ఏం కూర చేసినావు? ఇద్దా. గిట్లా ఏంటి 2 అయిపోయినాయట. పచ్చి చెట్టు కోసిరట, ఎండిపోయిన చెట్టు కోసిరట. ఇట్రా ఇట్రా. ఆయన పడగొట్టిపోతే అయిపోయి ఇవి. కానీ ఎటు పడతాయో కదా. మళ్ళీ వచ్చినప్పుడు పోదాం అంటుండా. ఇక మీరు రారీడికి బొమ్మ దాకా అత్త అయిపోయి అన్నం తింటుంది సునీత. మళ్ళీ నేను గట్టి ఏమవుతావి ఏదా. లల్లు లల్లు ఇటు ఆమ్ది తిను. ఆమ్లెట్ తిను. లడ్డు ఎటు వేయండి అలా. లడ్డు ఎటు వేయండి. లడ్డు ఇటు చూడు. లడ్డు ఎటు వేయండి వాయా. లల్లు బాబు లడ్డు బాబు ఎటు వేయండు. లల్లు బాబు లడ్డు బాబు ఎటు. ఇక తమ్ముని పేరు ఏం పేరు? ఊహ. మీ తమ్ముని పేరు ఊహనా? మీ మమ్మీ పేరు ఊహ, మీ తమ్ముని పేరు కాదు. ఊహ అంటే మీ మమ్మీ. ఇక మీ డాడీ పేరు ఏం పేరు మరి? డాడీ పేరు డాడీ పేరు పాపనా? నీళ్ళున్నాయి అసలు దానిలో. ఇగో పాప పేరు ఏం పేరు మరి? పాప పేరు ఏం పేరు? లడ్డు. నీ పేరు అన్న నీకు తెలుసా? నీ పేరు చెప్పు. ఆమ్ది నువ్వు నీ పేరేం పేరు? చెప్పన్నే కోసిండు అన్న గింత సేపట్లో. ఆయన సామాన్లు అన్నీ చదువుకుంటుండు. నువ్వు ఉండు. బాయ్. మమ్మీకి బాయ్ చెప్పు. మమ్మీకి బాయ్ చెప్పు. నాకు కాదు, మమ్మీకి చెప్పు బాయ్. అచ్చిరిపోతుర్రు. బాయ్ చెప్పు, మమ్మీకి బాయ్ చెప్పు. నువ్వు ఉండు. ఈడ మామతో ఉంటావా? మాతో ఉండు. అన్నత్తడు, అమ్మమ్మ అత్తది. ఉంటావా? ఇప్పుడు నాతో అత్తవా? ఇక్కడ అత్తతో ఉంటావా? ఇప్పుడు ఎవరితో ఉంటావు? అత్తతోట నాతో ఉండు మరి.
అచ్చిండు పోతుండు కాదు మామయ్య ఆయనే చుట్టం సూపు లెక్క వచ్చేపోబట్టే చుట్టం సూపు తాతకు బాయ్ చెప్పు అచ్చిండు పోతుండు అలా మమ్మీ రాలే ఏంటిదట మామ ఏమన్నాడు బొట్టు బొట్టు నువ్వు బొట్టు ఇక దాని ఉండు నువ్వు బుయ్యి బుయ్యి ఉంటావా నువ్వు బుయ్యి ఇక బుయ్యి తెచ్చలేదు ఇప్పుడు ఇప్పుడు బుయ్యి లేదు ఇక పోవుడే బాయ్